పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుకౌట్ నోటీస్ జారీ అయింది. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడు రాహిల్ ని తప్పించిన షకీల్ అతనితో పాటు దుబాయ్కి పారిపోయారు. ఇద్దరికి సహకరించిన పంజాగుట్ట, బోధన్ ఎస్ఐలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు కాగా ఇంకా 7 నిందితులు పరారీలో ఉన్నారు. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుకౌట్ నోటీస్ జారీ అయింది. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడు రాహిల్ ని తప్పించిన షకీల్ అతనితో పాటు దుబాయ్కి పారిపోయారు. ఇద్దరికి సహకరించిన పంజాగుట్ట, బోధన్ ఎస్ఐలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు కాగా ఇంకా 7 నిందితులు పరారీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. అయితే ఇప్పటి వరకు షకీల్ కుమారుడు రాహిల్ పైనే లుకౌట్ నోటీసు జారీ అయింది. ఇప్పుడు షకీల్ పైన కూడా లుకౌట్ నోటీస్ జారీ అయింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో మరొక కీలకమైన పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కూడా ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశామని కూడా డీసీపీ విజయ్ కుమార్ కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అలాగే 2022 మార్చిలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే యాక్సిడెంట్ కేసులో కూడా ఒక చనిపోయిన నేపథ్యంలో ఆ కేసును కూడా మరొకసారి తిరగతోలుతాం. ఆ కేసులో కూడా షకీల్ యొక్క హస్తం చాలా ప్రముఖంగా ఉందనేసి కూడా డీసీపీ ఇవాళ కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ 2 కేసులు కూడా చెక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా షకీల్ మేళకి ఈ యొక్క కేసులన్నీ కూడా చుట్టుకోబోతున్నాయి. ఖచ్చితంగా కూడా ఆయన ఇండియాకి రాకపోతేనే అరెస్ట్ చేసి అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తామనేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అదే పనిగా ప్రజాభవన్ ముందు జరిగినటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ కేసులో కూడా రాహిల్ ని తప్పించడంలో షకీల్ దుబాయ్ లో ఉండి మొత్తం తతంగం అంతా నడిపించాడు. ఇక్కడ ఉన్నటువంటి దుర్గారావుకు ఫోన్ మాట్లాడాడు. అక్కడ బోధన ప్రేమ్ కుమార్ తో కూడా ఫోన్ మాట్లాడి తన కొడుకుని ఏ విధంగా తప్పించవచ్చు అనేసి కూడా వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని, పైగా తన కొడుకు స్థానంలో మరొక ఇద్దరిని ఇన్వాల్వ్ చేయడం కోసం వాళ్ళిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం, కానీ వీళ్ళిద్దరే ఇక్కడ ప్రమాదంగా కార్ నడిపారు, BMW కార్ నడిపారంటూ కూడా క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారంటూ కూడా వీళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి. సో ఈ కేసులు ఇప్పటికే 16 మంది దాకా కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి దాదాపు ఇప్పటికే 5 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో 3 రిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతూ 2 మాత్రం వారికి వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దీని వెనకాల పెద్ద తతంగమే నడిచింది. భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ కూడా జరిగి ఉంటుంది. ఖచ్చితంగా దుర్గారావుని కానీ అలాగే ఇట్లా ప్రేమ్ కుమార్ ని పూర్తి స్థాయిలో విచారిస్తే దీని వెనకాల ఉన్నటువంటి మతలబు కూడా బయటపడుతుంది అనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసు కానీ ఈ కేసు కానీ షకీలే చాలా ప్రముఖంగా ఉన్నారు. అప్పుడు తన కొడుకుని తప్పించడం కోసం ఏకంగా డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ను కూడా ఆయన కరప్ట్ చేయడంతో కాకుండా వారికి విధుల్లో లేకుండా కూడా చేసినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అప్పట్లో ఆయన చెప్పినంత కూడా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా వారిని రెచ్చగొట్టే విధంగా కూడా వారికి అనేక రకాలుగా కూడా ఆశ చూపి తన కొడుకుని తప్పించుకుని దుబాయ్కి తీసుకెళ్ళినటువంటి సంఘటన ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క కేసు నడుస్తున్నప్పుడు ఒక నిందితుడిగా అతను ఉన్నప్పుడు, పైగా అతని ప్లేస్ లో వ్యక్తిని ఎలా పెట్టడానికి మీరు అనుమతించారు. ఈ కేసు పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించే విధంగా కూడా ప్రేమ్ కుమార్ కానీ దుర్గారావు కానీ ఇద్దరు కూడా ప్రయత్నించారు. దాంతో పాటు ఈ కేసును ముందుకు సాగకుండా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే ఈ యొక్క దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఇక్కడ దర్యాప్తు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం ఎప్పటికప్పుడు దుర్గారావు తెలుసుకుంటున్నాడు. దాని తగ్గట్టుగా పోలీసులకి ఆయన తప్పించుకోవడంతో పాటు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఎక్కడ కూడా ఈ కేసును ముందుకు సాగకుండా కూడా ప్రయత్నం చేసినట్టు కూడా ఏదైతే కస్టడీ
కూడా పిటిషన్ చేసుకుంటే నేపథ్యంలో కనపడుతుంది. ఇప్పటికే ఆయన బెయిల్ మీద వ్యక్తిగత వచ్చిన మీద బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన కష్టంలో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామనేది కూడా చెప్తున్నారు. చెప్పండి. రైట్. అయితే ఈ కేసులో ఇప్పటికి ఇంకా 7 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది కదా, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? మొత్తం అన్ని స్థాయిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో 2 డ్రైవర్లు షకీల్ దగ్గర కానీ నాయిల్ దగ్గర పనిచేస్తుంటే 2 డ్రైవర్లు ఉన్నారో ఆ డ్రైవర్లకు సంబంధించిన వారిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వారే మేము ఈ సార్ నడుతాము, మేమే ఈ యొక్క రాజకీయ కేసులు విద్వేషం అనేది కూడా వాళ్ళు మొదటిగా చెప్పినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. వారిని కూడా పట్టుకోవడానికి ఇప్పటికే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారు కూడా పరారులో ఉన్నారు కాబట్టి పూర్తిగా 16 మంది అంటే ఈ కేసులో రాయిని తప్పించడానికి ఎంతమంది పనిచేశారని కూడా పోలీసులు చెప్తున్నారు ఇప్పటికీ. కాబట్టి ఈ గంటలకి కూడా దుబాయ్ లో కూర్చొని పూర్తిగా చక్రం తిప్పిన మాత్రం షకీల్ చెప్పే ఆదేశాలనుగుణంగానే దుర్గారావు పనిచేశాడు, అలాగే ఈ డ్రైవర్లు పనిచేశారు, రాయల్ స్నేహితులు పనిచేశారు. దాంతో పాటు రాయల్ సంబంధించినటువంటి ఆ ఫాదర్ లో కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఆయన పేరు కూడా కేసు నమోదు చేశారు. ఆయన కూడా పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు నేపథ్యం కాబట్టి దాంతో పాటు ఇప్పుడే ఈ కేసులో రాయల్ ఎంత కీలకమో దానికంటే పెద్ద కీలకమైన వ్యక్తి ఈ షకీల్ ఆల్రెడీ దుబాయ్కి వెళ్ళిపోయాడు, దుబాయ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా లుకౌట్ నోటీసులు పంపించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీరిద్దరూ ఇండియాకి వస్తే జూనియర్స్ కేసు కానీ ఈ కేసు కానీ పూర్తి స్థాయిలో మేము దర్యాప్తు చేసి క్లోజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా వారు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి దీని వెనకాల భారీ ఎత్తున కూడా ముడుపులు అందాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు దాన్నే బయట పెట్టడానికి వీరు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.